హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పునుగులైతే ఇలా చేశాను నేను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో దోసపిండి ఉంది, ఇంకా పునుగులు వేద్దామని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం సూజీ రవ్వ, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం అంతా సోడా ఉప్పు తీసుకొని దాంట్లోకి దోసపిండి వేసి మంచిగా కలిపి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. లేదా టైం లేకపోతే వెంటనే కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లోపలైతే ముద్దగా లేకుండా చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్ట్‌గా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు పునుగుల్ని ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనెప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. ఇంకా ఆయిల్ బాగా వేడవ్వనిచ్చి గరిటెతో కానీ ఇది పల్చగానే ఉంది కనుక దోసపిండి కదా! సో, పునుగు వేసేటప్పుడు తో అయినా వేసుకోవచ్చు. అలాగే చేత్తోనైనా వేసుకోవచ్చు. ఎలా వేసినా కూడా మనకైతే పునుగులు బాగా వస్తాయి. కొంచెం తోకలొచ్చినట్టు ఉన్నాయి కదా! అదేంటంటే పిండి బ్యాటర్ పల్చగా ఉండడంతో అలా ఉన్నాయి. కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఒకసారి ట్రై చేయండి.